ఎన్ని జెండాలు ఎగరవేసినా ఏం లాభం మన ఆలోచనలు మారకపోతే? ఎన్ని దేశభక్తి మాటలు మాట్లాడినా మనలో మానవత్వం లేనప్పుడు ఏం విలువ? దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులు నేటి భారతాన్ని చూసి గర్వపడతారా, లేక తలదించుకుంటారా? డబ్బున్న వాడికి విలువిస్తున్నాం, డబ్బు లేని వాడిని చులకనగా చూస్తున్నాం. ఒక ఆడపిల్ల పట్ట పగలే భయం లేకుండా తిరగగలిగే పరిస్థితే లేనప్పుడు ఇదేనా మనం జరుపుకునే స్వాతంత్రం? మన ముందున్న జెండాలో వీరుల త్యాగం కనిపిస్తుందా, లేక మనం మరిచిపోయిన బాధ్యత కనిపిస్తుందా? అసలు ఈ కులం టాపిక్ నేను పట్టరాకపోయి ఈ మధ్య జరిగిన దాంట్లో చాలా వరకు అయితే లవ్ మ్యారేజ్ చూసాం కాబట్టి దానిలో కులం పేరు పట్టుకొస్తాను, మతం పేరు పట్టుకొస్తాను. నేను అసలు దీన్ని తీసుకొచ్చే ఉద్దేశం నాకు లేదు. మీరు ఏమనుకున్నా కామెంట్ రూపంలో చెప్పండి. నేను ఎవరిని కించపరచడం లేదు. ఒక భారతదేశంలో మనం స్వాతంత్రం వచ్చిందని ఇలా కొన్నిసార్లు మనం జెండా ఎగరవేసి వాళ్ళ వీరుల త్యాగాలను గుర్తు తెచ్చుకుంటాం, లేకపోతే మనలో మానవత్వం అదే రోజైతే మేలుకుంటుంది. అది అన్ని పరిస్థితుల్లోనూ ఇలా నువ్వు నిలబడగలిగితేనే మనకు అసలైన స్వాతంత్రం వచ్చినట్టు. అది నువ్వు నిలబడని రోజు నువ్వు బయటికి ఎన్ని సెల్యూట్లు చేసినా కానీ నీకు స్వాతంత్రం వచ్చినట్టు కాదు. అలాగని కంటి ముంగట నీ ముంగట ఎన్ని అఘాయిత్యాలు జరగచ్చు, ఎన్నో ఘోరాలు జరగచ్చు. అది నువ్వు ఆపగలిగే ప్లేస్లో ఉంది. నువ్వు ఆపగలగలేకపోతే నువ్వు ఉండి వేస్ట్, నీకు స్వాతంత్రం వచ్చి వేస్ట్. అదే నేను చెప్పాలనుకున్నది. అందుకోసమే ఈ వీడియో తీసుకురావడం జరిగింది. మీకు ఎలా అనిపించిన కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మనకి ఈరోజు నేనైతే ఇలా సెల్ ఓపెన్ చేసి వాట్సాప్ స్టేటస్ కావచ్చు, ఇన్స్టా స్టోరీస్ కావచ్చు, ఏది చూసినా కానీ అయితే ప్రతి ఒక్కరిలో మానవత్వం అయితే పొందుపరుతాను, అలాగే దేశభక్తి పొందుపరుతాను. కానీ అన్ని సిచ్యువేషన్లలో ఇది ఎందుకు ఉండట్లేదు? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నన్ను కాదు. మనం ఎవరో చెప్పినప్పుడు రియలైజేస్ అవుతాం. ఇలా మనం ఎవరినో ఇలా మనల్ని ఎవరో చెప్పినప్పుడు అబ్బా నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, కొన్ని సందర్భాల్లో వాళ్ళకు అండగా నిలబడాలి, కొన్ని సిచ్యువేషన్లో ఎవరైనా ఆపదలో ఉంటే ఖచ్చితంగా కాపాడే ప్రయత్నం అనేది చేయాలని ఇలాంటి వీడియోలు చూసినప్పుడు అనిపిస్తుంది. కానీ తర్వాత మనకి ఎందుకు లేదు, మన పని మనం చూసుకుందామా, మనకు అవసరమా అని అనుకుంటాం. రేపటి రోజున మీకే ఆ పరిస్థితి రావచ్చు. అప్పుడు నెక్స్ట్ మిమ్మల్ని చూసి నేర్చుకున్న జనాలు కూడా మాకెందుకని వదిలేసి వెళ్ళిపోతారు. అందుకే ఇప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా భవిష్యత్తులో అయితే అదే రిటర్న్ గిఫ్ట్ మీకే వస్తుంది. కాబట్టి నువ్వు 1కి 2 సార్లు అయితే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ లైఫ్ మీ ఇష్టం. కాకపోతే అందరి రోజులు ఒకే విధంగా ఉండవు. కాబట్టి గుర్తుంచుకోండి, స్వాతంత్రం వచ్చి ఎన్ని రోజులైనా కానీ మారనిది మాత్రం ఒకటే, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు. దీని గురించి నేను పెద్దగా మాట్లాడను, ఎందుకంటే నాకు కూడా దీనికి కొంచెం నాకు బేసిక్స్ మాత్రం తెలుసు. నాకు క్లారిటీగా తెలియదు కాబట్టి నేను ఎవరిని కించపరచాలని మాట్లాడడం లేదు. కాబట్టి ఇద్దరితో ఈ వీడియో ముగిస్తున్నాను.